నువ్వు నలుగురితో నారాయణ అనకపోయినా, 10 మందితో పారాయణ అనకపోయినా, ముగ్గురితో మహేష అనకపోయినా, 6గురితో ఆనంద అనకపోయినా నువ్వు ముందుకు వెళ్ళలేవు అని చెప్పి మీతో చాలా మంది చెప్పుకుంటారు. సింపుల్ గా చెప్పాలి అని అంటే, అందరూ ఒక అడుగు ముందుకు వేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళతో పాటు ఒక అడుగు ముందుకు వేయకపోతే నువ్వు వెనక ఉండిపోతావు అని. కానీ అందరూ అడుగు ముందుకు వేయాలనుకుంటారు, కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. ఉదాహరణకి ఏవైతే ఊర్లు సరిహద్దుల దగ్గర ఉంటాయో అవి ఇంజనీర్లుగా అంతగా డెవలప్ అవ్వవు. కానీ మన కేంద్ర ప్రభుత్వం అలా వాటిని వదిలేయట్లేదు. వాటిని టూరిస్ట్ విలేజెస్గా తయారు చేయాలి, పర్యాటక గ్రామాలుగా తీర్చిదిద్దాలి అని చెప్పి 2023వ సంవత్సరంలో ఒక పథకాన్ని తీసుకొచ్చింది, వైబ్రెంట్ విలేజెస్ అని చెప్పి. అయితే దానికి సంబంధించిన ఫేజ్ 2కి రీసెంట్గా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన ప్రశ్న ఒకటి మన ముందుంది. మీ గనక ఆన్సర్ తెలిస్తే గనక మర్చిపోకుండా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకు క్వశ్చన్ ఏంటి? వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ అని అంటున్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా 2023లో లాంచ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ బోర్డర్ సరిహద్దుల దగ్గర ఉన్న గ్రామాలు కాబట్టి వాళ్ళప్పుడు మొత్తం 46 బ్లాక్స్ అండ్ 19 డిస్ట్రిక్ట్స్ ఏరియాస్ని కన్సిడర్ చేస్తూ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, లద్దాఖ్ ఈ ప్రాంతాల్లో ఈ వైబ్రెంట్ విలేజెస్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు రెండో ఫేజ్లో భాగంగా 6,839 కోట్లతో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ బోర్డర్ని వాళ్ళు డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. బట్ క్వశ్చన్ ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది అని. మీలో చాలా మంది ఇక్కడ గ్రామాలు అనే అంశం మెన్షన్ చేశారు కాబట్టి రూరల్ డెవలప్మెంట్ అని అనుకుంటారు. బట్ ద ఆస్పెక్ట్ ఈస్ ఇది ఎక్కడ? సరిహద్దు ప్రాంతాల్లో, అంటే సెక్యూరిటీకి సంబంధించింది. సో సెక్యూరిటీ కాబట్టి ఇక్కడ హోమ్ అఫైర్స్ చూసుకుంటుంది. సో ఆ అంశాన్ని మటుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అట్ ద వెరీ సేమ్ టైం ఫస్ట్ ఫేజ్ ఏమో ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ మీద ఫోకస్ చేస్తే ఈసారి వెస్టర్న్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. ఏది ఏమైనా ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కేవలం ఓన్లీ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ లో మటుకే ఈ వైబ్రెంట్ విలేజెస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా, లేదు వేరే ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఇలా జస్ట్ టూరిస్ట్ విలేజెస్ గా డెవలప్ చేస్తే చాలా, వీటికి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే హ్యాపీగా కామెంట్ బాక్స్ లో చెప్పేసేయండి. అలానే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇనిషియేట్ చేయబడ్డ ఏ స్కీమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా మీరు కామెంట్ బాక్స్ లో చెప్పచ్చు. అలానే ఇటు స్కీమ్స్ దగ్గర నుంచి, ఇటు సైన్స్ దాకా, అటు జోగ్రఫీ నుంచి, ఇటు పాలిటీ దాకా, అటు రీజనింగ్ నుంచి, ఇటు అరిథమెటిక్ దాకా, ఇటు ఇంగ్లీష్ నుంచి, అటు ఎకనామిక్స్ దాకా, ఇలా సబ్జెక్ట్ ఏదైనా సరే, ఎగ్జామ్ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి కొడితే దీని తల్లి నాకు వచ్చేయాలి గవర్నమెంట్ జాబ్ అనే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే యూ హ్యావ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫ్రంట్ ఆఫ్ యూ విచ్ ఇస్ కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. నేను చెప్పేది నమ్మకం కుదరకపోతే వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ అది కూడా నమ్మకం కుదరకపోయినట్టయితే 9010701353కి కాల్ చేయండి, మాట్లాడండి, మీ డౌట్స్ అంటే క్లారిఫై చేసుకోండి, అప్పుడు మీరు డిసిజన్ తీసుకోండి. ఎందుకంటే మీరు అప్పుడు కూడా ఇదే మాట చెప్తారు, మీరు యాక్చువల్గా ఆ రోజు ఈ వీడియోలు చెప్పి మంచి పని చేశారు సార్, మేము ఇక్కడ దాకా వచ్చామని. ఏది ఏమైనా, see you on the other side. Wishing everyone all the very best. Thank you.